సంస్థాగత ఎలక్షన్స్ గురించి మన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశానుసారం, అలాగే మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు, ప్రియతమ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారి ఆదేశాల ప్రకారం పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మన నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన షబీరన్న గారి సూచనల మేరకు గత 3 రోజులుగా ఏదైతే పార్టీ సమావేశం నిర్వహిస్తున్నాము అవన్నీ కూడా చక్కగా అయిపోయాయి. ఈరోజు బ్యాలెన్స్ 10 నిధుల్లో కూడా వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి, ఇక్కడి మహిళా నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరి పేరు ఎంచుకోవడం చాలా సమయం పడుతుంది. కాబట్టి పేరున అందరికీ కూడా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈ విధంగా స్థాయి అధ్యక్షులను, అలాగే బూత్ లెవెల్ ఏజెన్సీ, బూత్ కమిటీస్, ఒక్కొక్క బూత్ కు 10 మంది చొప్పున బూత్ కమిటీస్, అలాగే డిఏపీ ఏజెన్సీ కూడా నియామకం జరుపుకోవాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో అంటే 1-2 రోజుల్లో మీ డివిజన్లలో మీరందరూ ఏదైతే డివిజన్ పెద్ద మనుషులు ఉంటారో వారందరూ కూర్చొని ఒక పేరు యునానిమస్ గా మీరు డిసైడ్ చేసి డివిజన్ అధ్యక్షుడిగా మీరు ఆయన బయోడేటాని కానీ ఆయన ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీ డివిజన్ నెంబర్ వేసి మీ అందరి సంతకాలు ఇంద్రమ కమిటీ మెంబర్స్ మీరు పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఒకవేళ ఏదో మీ డివిజన్లలో ఒకరు లేక 2-3 అభ్యర్థులుగా మేము కూడా డివిజన్ అధ్యక్షులుగా మేము పోటీ చేస్తామని చెప్పి వారు కూడా ఉంటే వారి అభ్యర్థులను కూడా మీరు తీసుకొని సిటీ కాంగ్రెస్ ఆఫీస్లో మీరు ఇవ్వాల్సిందిగా దానిని మేము పరిశీలించి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వారికి పంపిస్తాం. అక్కడ మన గౌరవనీయులు పెద్దలు షబీర్ గారు కానీ, మహేష్ అన్న గారు కానీ వారిద్దరు కూర్చొని ఏ డివిజన్ ఏ అధ్యక్షులు నియమించాలా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీ ఈ సామాజిక వర్గాలన్నీ పూర్తి చేసుకుని నగర కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన సాధించే విధంగా చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नमस्कारम, सत श्री अकाल। आज के दिन निजामाबाद कारपोरेशन में पंचायत कारपोरेशन के डिवीजन प्रेसिडेंटों को यहाँ पर 3 दिन से छोटी बड़ी मीटिंग ली जा रही है। उस मीटिंग में ऑल इंडिया कांग्रेस कमेटी के सदर खरगे साहब के आदेश पर राहुल जी जो ऑर्गेनाइजेशन में तब्दीली लाने के लिए जो उन्होंने कहा, हमारे सदर तेलंगाना रियासत के कांग्रेस पार्टी के सदर अपने भाई महेश कुमार गौड़ साहब के आदेश पर तेलंगाना रियासत के हर जिले को 2 ऑब्जर्वर्स लगाकर निजामाबाद जिले में बलमूर वेंकटेश और तिरुपति अन्ना को दोनों को मेरे साथ मोदी कारपोरेशन एसपी कारपोरेशन के चेयरमैन है, यहाँ पर ऑब्जर्वर लगाए। वैसे ही अपने जिले से मंचिरियाल जिले को रामगोपाल को ऑब्जर्वर लगाए। मुझे आदिलाबाद जिले का ऑब्जर्वर लगाकर गांव की सतह से, मंडल की सतह से, वैसे ही यहाँ पर म्यूनसिपालिटी में कारपोरेशन के जरिए जो कारपोरेशन डिवीजन प्रेसिडेंट्स है वो प्रेसिडेंटों को अपॉइंटमेंट करने के लिए पिछले 10-15 दिन से प्रोग्राम चल रहा है। उसमें आज खुशकिस्मत है हमारे रियासत के मुशीर जो सीएम साहब के एडवाइजर है शब्बीर अली साहब के मौजूदगी में, जो 15 साल से कांग्रेस पार्टी का टाउन का सदर है और नूरा का चेयरमैन भी है। इस वक्त केशव वेणु साहब की सदारत में मेरे साथ यहाँ पर जावेद अकरम साहब, रत्नाकर साहब, रामकृष्ण साहब, यूथ कांग्रेस के विपुल गौड़ साहब, डीसी सेल के राजा नरेंद्र गौड़ साहब,
और कैसर भाई, यहाँ पर जो भी कुदूस भाई, जो भी कारपोरेटर्स, एक्स कारपोरेटर्स, खुसूसन मेरे बहनों और भी यहाँ पर मौजूद, जो यहाँ पर आज 10 डिवीजनों के प्रेसिडेंट यहाँ पर मौजूद है। कल आने वाले इंतखाबात में बल्दिया इलेक्शन से पार्टी इलेक्शन के लिए पहले आप लोग डिवीजन प्रेसिडेंट बनने के लिए डिवीजन यहाँ पे हमारे सदर साहब को, इंचार्ज साहब को दरखास्त देना है। दरखास्त में उसके साथ 3 फोटोस आपके पार्टी के जितने दिन से काम कर रहे वो रिपोर्ट, उसके बाद एक आधार कार्ड, वो 3 लगाकर यहाँ के इंचार्ज को अगर दिए, अगर बैठकर आपके डिवीजन में आप लोग डिसीजन ले रहे हैं यूनानिमस एक ही आदमी को अगर करना है तो वो नाम दीजिए, अगर नहीं 1 से 2 आए तो वो 2 के नामा भी इंचार्ज को देने की जिम्मेदारी आप लोगों की है। कल ये बात नहीं कहना मమ్మల్ని ఎవరు అడగలేదని జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆ డివిజన్ అధ్యక్షులుగా నియామకం జరిగిన తర్వాత పెద్దలు షబ్బీర్ అలీ గారి నాయకత్వాన, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఆ ఎన్నికల్లో మనమందరం భాగస్వాములై ఈ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి పెద్దలు సూచించేటటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవడానికి మనమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని ఇన్ఛార్జ్ గారి దృష్టికి, అదేవిధంగా అబ్జర్వర్ దృష్టికి 2 విషయాలు తీసుకొస్తూ ఎంతటి పెద్దవారైనా పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కానీ, పార్టీ చేసే నిబంధనలకు వ్యతిరేకంగా కానీ ఏం చేసినా దానికి రిపోర్ట్ ఇచ్చేటటువంటి బాధ్యత అబ్జర్వర్ గారికి ఉంటుంది. కాబట్టి ఆ అబ్జర్వర్ పెద్దలు షబ్బీర్ గారి దృష్టికి, మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకొచ్చి నగర కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఈ పార్టీ నిర్మాణంలో గత 10 సంవత్సరాలుగా జెండా ఎవరు మోసారు, ఆ జెండా మోసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో వారికి తగినటువంటి ప్రాతినిధ్యం దొరుకుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది సమయం కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనేక రాష్ట్రంలో అనేకమైనటువంటి కమిటీల్లో పెద్దలను వేశారు. గౌరవనీయులు షబ్బీర్ అలీ గారిని పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో వేసిన సందర్భాన హృదయపూర్వకంగా షబ్బీర్ అలీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అడ్వైజరీ కమిటీలో వేసినందుకు, అదేవిధంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో వేసినందుకు వారికి, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఆ కమిటీలో వేసినందుకు వారిని, దానికి అనుగుణంగా 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాజీద్ ఖాన్ గారిని ఏదైతే సంవిధానంలో వేశారో, అదేవిధంగా డిసిప్లినరీ యాక్షన్ లో రామకృష్ణ, నేను నిన్ననే చెప్పాను మన మీటింగ్ లో, రామకృష్ణ గురించి మాట్లాడేటప్పుడు చాలా గట్టిగా నేను చెప్పాను. నిన్న మధ్యాహ్నం మీటింగ్ లో బాగా గట్టిగా మాట్లాడుతున్నావు, భగవంతుడు నీ మీద పార్టీ పరంగా ఏదైనా కరువిస్తాడేమో, ఇంకా పనిచేయటువంటి మాట నిన్ననే చెప్పాను. అదృష్టమైన కలిసి వచ్చింది. అది కూడా సామాజిక న్యాయం ద్వారా వచ్చినటువంటి ఈ అంశాలను పెద్దలు షబ్బీర్ అలీ గారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ గారు పనిచేస్తా ఉన్నారు. అనేక పదవుల్లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఈ రోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ఈ రోజు అడ్వైజర్ గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లోకి రావాలని మనమందరం మా భగవంతుని ప్రార్థిస్తూ, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ హితంకలు తీసుకుంటున్నాడు కాబట్టి రానటువంటి వాళ్ళు కూడా ఎవరు అసలు ఇది కావద్దు. తప్పకుండా ఇంకా చాలా మందికి ఆర్గనైజేషన్ లో అవకాశం వస్తుంది, మున్సిపాలిటీలో అవకాశం వస్తుంది. రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయం జరిగినా పార్టీ నాయకత్వం మనం తీసుకున్న నిర్ణయాన్ని మరి ఒకసారి చెప్పట్లతో మనమందరం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, దానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఇచ్చేటటువంటి ఏ కార్యక్రమం ఉందో మీ అప్లికేషన్స్ మాత్రం 3 ఫోటోలు ఆధార్ కార్డుతో పాటు ఆ అప్లికేషన్స్ అధ్యక్షుల వారికి, అబ్జర్వర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుతూ, అబ్జర్వర్ గారు మొన్న ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ తర్వాత దర్పల్లి నుంచి ఆ 7 మండలాల మీటింగ్ లో పాల్గొని ఖమ్మం మీటింగ్ వెళ్ళాడు.
ఖమ్మం మున్సిపల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మళ్ళీ ఖమ్మంలో మీటింగ్ పెట్టారు. పాపం మళ్ళీ ఖమ్మంలో వెళ్ళాలి ఆయన. ఇది పార్టీలు నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. నేను తిరుపతి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భగవంతుడు ఇలాంటి అభినందనలు మనకు పంపి పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినందుకు మీనాక్షి నటరాజన్ గారు గారికి జగన్ గారికి పాండుపుల గారికి వీళ్ళ ముఖ్య అభ్యర్థులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. లేదా మైకి సూర్యశీతం మాట్లాడడం చెప్పింది. ముఖ్యంగా అదే విషయం ఏంటంటే అన్న 2020 కార్పొరేషన్ ఎలక్షన్లు 2,63,000 ఓటర్లు ఉండే ఇప్పుడు 3,10,000 మంది ఓటర్లేదు. ఖచ్చితంగా మనం 45,000 ఓటర్లు పెంచుకున్న ఈ సమయంలో మనము 20,000 పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో పెద్దలు దృష్టి సాధించాలి. అలాగే 289 ఉన్న మన అసెంబ్లీ నియోజకవర్గానికి 301 పోలింగ్ బూత్ జరిగింది. కొన్ని డివిజన్లో నినాదంలో పేరు ప్రయత్నం చేస్తున్నా ఒక్కరు రాజు ఒప్పగలుగుతున్నారు, ఇంకొకరు రాసిస్తున్నారు. అందరూ వచ్చి ఒక పేరు తీసుకొచ్చి ముగిస్తాను. మా జిల్లాలో సమస్యల గురించి మేమందరం కలిసికట్టుగా తిరిగి ఇన్ని రకాల ప్రాబ్లం గుర్తించుకున్నాం. నేను ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను. అవకాశం ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ పెద్దలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు మంత్రివర్యులుగా పనిచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నమెంట్ లో మన ప్రభుత్వంలో అడ్వైజర్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వాళ్ళందరికీ కూడా సమన్వయకర్తగా ప్రభుత్వంలో చాలా సీనియర్ నాయకుడైన గౌరవ పెద్దలు శంకరెడ్డి గారికి, అదేవిధంగా నా సహచర కార్పొరేషన్ చైర్మన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ అహ్మద్ గారికి, రత్నాకర్ గారికి, అదేవిధంగా పిసిసి మెంబర్ రామ్ గోపాలన్న గారికి, మరి ఇప్పుడే కొత్తగా నిన్న ఏదైతే నియమించిన కమిటీలో ఉన్న అన్నగారు రామకృష్ణ గారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ, వేదికపై ఉన్న క్యాంపెయిన్ కమిటీ మెంబర్ అయిన జావేద్ అఖ్తర్ గారికి, మరి ఈ పట్టణంలో 10 డివిజన్లకు సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్లకు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ, సేవాదల్, కిసాన్ కాంగ్రెస్, మరి ఇక్కడున్న అక్కల మహిళా కాంగ్రెస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా మన సమాచారాన్ని ప్రజలకు మన మధ్య వారధిగా ఉన్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద గడిచిన నెల రోజుల నుంచి మీరు చూస్తే అనేక కార్యక్రమాలను మనం ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకటే లక్ష్యం, ఏఐసిసి ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు మల్లికార్జున ఖార్గే గారి వారి సూచనల మేరకు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమాలను దేశంలో 2 రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది. ఒకటి గుజరాత్ రాష్ట్రం, రెండోది తెలంగాణ రాష్ట్రం. ఈ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మనందరం కూడా పార్టీ లైన్లో ఉంటూ పార్టీ విధి విధానాలకు కట్టుబడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు మనమందరం కూడా ఆర్థికంగా, మానసికంగా
గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాము వారికి ఆ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి కేసులు పాలు చేయడం జరిగింది. కానీ మీరందరూ నిజాసమైన కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉండి గడుపు కట్టిన కాంగ్రెస్ వాదులుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ఆహార్నిశలు కృషి చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి మీరందరూ కారకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచిన 18 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలను కూడా ప్రజలలోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన పైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మనం విజయకేతు వేయాలంటే మనమందరం కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణాలలో ఉన్న మీరు ఎవరైతే పట్టణ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ గుండెలో పెట్టుకుని చూస్తున్నది. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అపారమైన అనుభవాలు ఈ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. పెద్దలు సద్దురాని గారు, సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచే పిసిసి అధ్యక్షులు వారు కూడా ఉన్నారు. అంటే గవర్నమెంట్ తో పాటు పార్టీ నిర్మాణంలో కూడా మన పాత్ర పెద్ద ఎత్తున ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ జిల్లా పైనే పెద్ద కన్ను ఉన్నది. రానున్న ఎన్నికలలో మనం పెద్ద ఎత్తున పట్టణంలో కానీ, గ్రామాలలో కానీ, గ్రామాల నుంచి మండలాల్లో కానీ సర్పంచులు, డిప్యూటీసులు, ఇక్కడ కార్పొరేటర్లు, మరి ఇక్కడ చైర్మన్ కూడా కైవసం చేసుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఏదైతే సంస్థాగత నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఒక దశను నిర్దేశించడం జరిగింది. గౌరవ పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ వల్ల మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారో వారికి అధ్యక్ష పదవులలో ప్రాధాన్యత ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటించడానికి అనేక సమావేశాలు నిర్వహించి వారిని కూడా ఎక్కడొక చోట అకామిడేట్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మనమందరం కలిసికట్టుగా ఉంటేనే రేపు మనం విజయం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ వేదిక పైన గౌరవ పెద్దలు సభ్యురాలి గారు వారి మధ్యలో నేను నిలబడి మాట్లాడుతున్నానంటే ఒకసారి గుర్తించుకోండి. ఎందుకంటే వారి అనుభవంలో నా వయసు లేదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించేదానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఎవరు అగర్యపడద్దు. మనకు కూడా ఏదో ఒక రోజు మనకు కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడే రామకృష్ణ అన్న కూడా గడిచిన 30 సంవత్సరాల నుంచి వారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. నియమ నిబంధనలతో వారు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ కమిటీలో అవకాశం వచ్చింది. మీరందరికీ కూడా రేపు మీ హోదాను బట్టి మీ అందరికీ కూడా అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో మారుమూల ప్రాంత ఆదిలాబాద్ లో పుట్టి గడిచిన 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నియమ నిబంధనతో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని గుర్తించి ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాకు పరిశోధనగా పంపించడం జరిగింది. నాతో పాటు ఎమ్మెల్సీ పల్మూరు వెంకటి కూడా మీరు గడిచిన నెలకు చూస్తున్నారు. వారి వయసు కూడా చాలా చిన్నది. అంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజు కూడా మేము వృధా చేయకుండా పార్టీ లైన్లోనే పనిచేసి పార్టీకి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ రోజు నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి 4 రోజుల మధ్య నేను మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మార్క్స్ వచ్చినాయి. కానీ మనకు శాంక్షన్ ఉండే మాత్రం 93 అప్లికెంట్స్కి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది 50 వరకు. అలాగే ₹1,00,000 38 మందికి ఇవ్వాలని చెప్తున్నారు. అంటే 93 మందికి ఇవ్వాల్సి ఉండగా 25 అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే మిగిలిన 25 అప్లికెంట్స్ మన లోన్స్ మిగులుతుంది. కాబట్టి ఈ లోన్స్ వేరే వారికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మీరు కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ చెప్పాల్సిందిగా కోరుతూ, అలాగే వేరే ఫెడరేషన్ కూడా మున్సిపాలిటీ దాంట్లో కానీ తిరుమల కానీ వేరే గవర్నమెంట్ కూడా అట్లా మిగిలిపోయినాయి. అవి వేరే బీసీలకు ఇవ్వాల్సిందిగా మీరు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర ప్రభుత్వ సెలవులారు గారు అర్బన్లో దాదాపు 54 లేదు 54 డివిజనల్ రివ్యూ సమావేశానికి మీరు పూర్తి చేస్తున్నందుకు మన కేశవేణు నుడా చైర్మనే కాకుండా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మా ఇద్దరు అబ్జర్వర్లు యువకులు, ఒక ట్రైబల్ నాయకుడు తిరుపతి గారు, అలాగే ఒక ఎన్ఎస్ఏ నుంచి ఎమ్మెల్సీగా ఎదిగిన మా ఇంకో యువ నాయకుడు మల్మూరి వెంకట్ గారు. మరి ఈరోజు ఈ ట్రైనింగ్ ఈ ఒక ఎలక్షన్ ప్రాసెస్ సభకు ముఖ్య అతిథికి వచ్చేసిన అది జనాబ్ తాయుద్దీన్ హమ్రాన్ సాహబ్, రత్నాకర్ గారు, మరియు మన ఈరోజు ఏ కమిటీ అది డిసిప్లిన్ యాక్షన్ కమిటీకి మెంబర్ ఉన్న రామకృష్ణ గారు, మరి మాజీ సీనియర్ కార్పొరేటర్స్ జావేద్ అక్రమ్ గారు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్ మరియు చాలా మంది ఉన్నారు. సీనియర్ కౌన్సిలర్ రాజేందర్ కానీ, ఫోటోజోయ్ కానీ, సోదరి మండలకు, ఇక్కడ వచ్చిన డివిజన్ ప్రెసిడెంట్లకు, మీ అందరికీ మన మనసుతో కాంగ్రెస్ పిల్లలకు, కాంగ్రెస్ అభిమాన సోదరులకు అందరికీ నేను నమస్కారాలు. ఆ సభకు మీరు అసలు మీరు ఉపన్యాసాలు కాకుండా కొన్ని మీరు క్వశ్చన్స్ అడిగేందుకు మీ మనసులో ఉన్నాయి. ఇంద్రమ్మ కానీ రాజు యువ వికాసం మీదనే మీకు క్వశ్చన్ అంతా చేస్తాం. ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ 18 సంవత్సరం నెలలో 100 వాగ్దానాలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఒక యువకునికి గ్రూప్ 1, 2, 3, 4, 5 ఎవరికి ఒక జాబ్ ఇవ్వలేదు. మన క్యాలెండర్లో 1 ఇయర్ పూర్తి కాకముందే 59,000 యువకులకు జాబ్ ఇచ్చిన ఘనత మనది. ఇది అర్బన్ కాబట్టి వ్యవసాయం గురించి మాట్లాడకుండా మన అర్బన్ సమస్యల మీద మాట్లాడాలి. हमको एकदम साथ नौकरियां देने वाली पहली सरकार है पूरे भारत देश में। पूरे 1 साल के अंदर 59,000 जॉब्स सिर्फ कांग्रेस पार्टी ने दी। हम लोग नौजवानों तक पहुंच नहीं सके। మన యువకుల మధ్యలో పోలేకపోతున్నాం. ఎంతమంది యువకులు కష్టపడ్డారు. ఈ తెలంగాణ ఉద్దేశించిన మెయిన్ కార్యక్రమాలకు ఒక జాబ్ రాలేదు. రిటైర్డ్ మన జాబ్ మన వయసు అదైపోయింది. నేను ఒక దగ్గర పోతే కామారెడ్డిలో ఒక ప్రాంతంలో పోయినా నేను మల్లెపల్లి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. సారు చూసినాం కదా, నేను ఉద్యమంలో నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ వస్తే ఇది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఆ హాల్ టికెట్ చింపేసిన. అప్పుడు నాకు తెలంగాణ వచ్చినప్పుడు నేను ఎగ్జామ్ రాస్తా అప్పుడు అనేది రాయా. అది అప్పుడు ఎగ్జామ్ రాయకుండా హాల్ టికెట్ చింపేసి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయించాను. కానీ కేసీఆర్ వచ్చినాక ఎంతో ఆశ పెడుతున్నారు. రాగానే ఎగ్జామ్ పెడతాను అనుకున్నా. ఎగ్జామ్ అయితే రాలేదు, జాబ్ అయితే రాలేదు, కానీ 2 పిల్లలు వచ్చేసారు.
ఎందుకు వచ్చినాయి మా పిల్లలు అంటే ఇక మా తల్లిదండ్రులు నీకు వయసు అవుతుంది, అది ఎప్పుడు వస్తుందో ఏమో పెళ్లి చేసుకొని ఆయన కూడా గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యిండు. ఆయన ప్రైవేట్ టీచర్గా చేసుకుంటూ నేను ప్రైవేట్ టీచర్. ఇంకా లక్కమైన కాగలదా సార్ ఇద్దరు మిగపం పిల్లగాడు ఒక ఇద్దరు వచ్చేసినారు. మేమే బతకాల కష్టం అంటే ఇద్దరు పిల్లలు. ఇది కేసీఆర్ అమ్మా. కానీ కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో 59,000 వేకెన్సీస్కు ఫిల్అప్ చేస్తారు. రెండవది మేజర్గా మనం అర్బన్ సంబంధంగా మనకు మన నిజామాబాద్ జిల్లాకు ఇప్పుడే మా రాజేందర్ చెప్పినట్టు 400 కోట్ల రూపాయలు మన దగ్గర ఇక్కడ సిలెక్ట్ ఉన్నాయి. సిలెక్ట్ అంటే మనము అమౌంట్ తీసుకొచ్చినాం. దాదాపు డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్తో సహా 11,000 నల్ల కనెక్షన్లు ఫ్రీ కనెక్షన్ ఇచ్చినందుకు 18 నీళ్ళ ట్యాంకులు 8 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. నిన్న రివ్యూ అయింది. వాళ్ళని కూడా హైదరాబాద్ పట్టుకుని తొందరగా ఆ కాంట్రాక్టర్లు మేఘా కృష్ణారెడ్డి తీసుకున్నారు. మాట్లాడి మాకు తొందరగా పనిచేసి మనం 4-5 నెలల్లో 18 వాటర్ ట్యాంక్స్ తో సహా 170 కిలోమీటర్ అంటే ఇది హైదరాబాద్కి వెళ్ళి అంత దూరం ఇంటర్నల్ పైప్ లైన్స్ వేసి అందరికీ డ్రింకింగ్ క్లీన్ వాటర్ తాగిపించే కాంగ్రెస్ పార్టీ ఉంది. నుడా చైర్మన్ గారి దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి నగదు. ఆయన కూడా రేపు నుండి కొంచెం అండర్ గ్రౌండ్ దానికి మరి సిమెంట్ రోడ్డు పెట్టాను. దాంతో సహా నా దగ్గర టికెట్ నుంచి 60 డివిజన్కి 1 కోటి రూపాయలు తెచ్చిన 60 crores టెండర్ అయిపోయింది. టెండర్ కూడా రెడీ అవుతుంది. ఇవాళ ప్రొసీడింగ్స్ వెళ్ళింది. రేపు వెళ్ళి టెండర్ అవుతున్నది. తర్వాత యువ 60 కోడిపోతుంది, 80 పోతుంది, 10 పోతుంది. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చి మీకు అన్ని ఇచ్చి పొంది అంటే పోతలేదు. దాంతో చాలా సన్న బియ్యం. ఇక అర్బన్లో కావాల్సింది సన్న బియ్యం. ఎవరు ఇవ్వలేదు సన్న బియ్యం. రేషన్ కార్డు అన్నిటికీ లింక్ కార్డుగా తయారైనందుకు కొన్ని చర్యల గురించి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అప్పుడు వరకు మనం మాట్లాడించడం కాబట్టి 3 బిడ్డలు ఇప్పటివరకు తీసుకున్నాం. ఆ దాంట్లో పాత కార్డులనే పుట్టిన పిల్లలు 10 సంవత్సరాల నుంచి కార్డు లేదు కాబట్టి వాళ్ళను యాడ్ చేస్తున్నాం. కానీ వెరీ సూన్ న్యూ రేషన్ కార్డ్ ఫ్యామిలీకు కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఉన్న కార్డులనే మనుషులను పెంచేసాను. కానీ అట్లా కాకుండా ఫ్యామిలీ లెక్కమైన వాళ్ళు అలాగైన వాళ్ళకు అందరికీ సపరేట్గా కొత్త రేషన్ కార్డు వెరీ సూన్గా ఇవ్వబోతున్నామని, అది కూడా ఇంద్రమ్మ కమిటీ మీ చేతుల ద్వారానే పంచిపిస్తామని కూడా మీకు హామీస్తున్నాను. ఇకపోతే ఇంద్రమ్మ కమిటీలో చాలా బాధాకరంగా మీకు చెప్పాలా ఏంటంటే అంటే ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో ప్రతి మన ఆర్మూర్కు 3,500, బోధనకు 3,000, మాసవాడకు 1998 కాబట్టి పని ఉన్నాయి. అట్లనే నిజామాబాద్ అర్బన్ 3,500. కానీ దాంట్లో మనకు శాంక్షన్ అయింది 750. మొత్తం ఉమ్మడి జిల్లాలో అందరికంటే తక్కువ నిజామాబాద్ అని ఉండదు. ఎందుకంటే అర్బన్ లైన్స్ లేవు మన దగ్గర. కానీ దాంట్లో 751లో మనకు శాంక్షన్ అయి ప్రొసీడింగ్ ఇచ్చి పని మొదలైంది ఒకటి అల్లా ఏకే మొదలైతే ఎక్కించి ఉంటాయి. ఒకటే దీని మీద మొత్తం నిన్న రివ్యూ మీటింగ్ నిజామాబాద్లో దీని మీదనే జరిపించారు. చాలా మంది ఉన్నారు కంపెనీలో ఇసిపే కళ్యాణ్ कैसा एक कार्य को 752 శాంక్షన్ తో కమిషనర్ को लेके और इंस्ट्रक्शन ఇచ్చాను. ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ పెట్టు. నువ్వు కొన్ని ఇప్పుడు వర్షాలు పడితే డ్రైనేజ్ పడిపోయింది, ఈ పని ఆగిపోతుంది. దీనికి ఒక స్పెషల్ అసలు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు కూర్చున్నాను. దాన్ని సటలైట్ పిక్చర్ ద్వారా వాళ్ళను ఒక చోట తీసుకొచ్చి లైన్గా రోడ్స్ వేసుకుంటా వాళ్ళకి ఎంత వస్తుందో అది ఇమ్మీడియట్లీ చేయాలని నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన.
సో మనలో ఒక 300-400 మంది ఫిక్స్ అవుతారు. అలాగే మనకు భోజన కాలనీ ఉంది, భోజన కాలనీ అక్కడ 300-400 వస్తారు. తర్వాత భారతీయ దాంట్లో కూడా మనం బౌండరీ చేసి వాళ్ళు కాగితాలు ఇవ్వాలి. పట్టా ఇవ్వలేదు కానీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చినా కానీ భూమి చూపించాలి. కొందరు అట్టంలో ఉన్నాయి. అలాగే ధరపూర్ హిల్స్ ఇవి అన్ని చోట కొన్ని ఉన్నాయి. అదే కాకుండా నిన్న మేము డైరెక్షన్ ఏం చేస్తున్నామంటే నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జరగబోయే క్యాబినెట్లో అర్బన్ ఏరియాస్లో ల్యాండ్ ఎక్వేషన్ తీసుకోవాలి, అక్వైర్డ్ చేసి ప్లాటింగ్ చేసి ఆ ప్లాటింగ్లో మనం అలాట్ చేసేస్తూ కొనసాగాలి. లేకుంటే మన టార్గెట్ 3,500 చేతులు ఇళ్ళు ఉన్నాయి, కానీ కట్టేది ఇప్పుడు ఒకటే 752 శాంక్షన్. అంటే దాదాపు 2,800 హౌసెస్ నా చేతులు ఇంకా ఉన్నాయి. దీని వల్ల తీసుకుంటాను. దాని గురించి రిలాక్సేషన్ అడిగినాం. రేపటి నుంచి రిలాక్సేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మన ఎక్కువ ధర్మపురి హిల్స్ లో ఆ టెన్షన్ టీంలు ఉన్నాయి. వీళ్ళు ఆఫీసర్లు ఏమంటారంటే టీంలు తీసేయమంటున్నారు. తీసేస్తే శాంక్షన్ ఎప్పుడైతుందో వర్షాకాలం వచ్చేస్తుంది. మేమేమంటున్నామంటే ఫస్ట్ శాంక్షన్ ఇచ్చేది వాటి పోతుంది కానీ కిరాయి కన్నా ఇస్తాడు, ఇంటి పక్కన ఇస్తాడు. అప్పుడు మనం మార్కౌట్ ఇచ్చేసి శాంక్షన్ ఇచ్చేద్దాం. కాబట్టి రేపటికి 50-60 మనకు మిడల్ సెంటర్లో మళ్ళీ క్లారిటీగా ఇచ్చినాం. ఇంకోటి చెప్పిన ఇందిరమ్మ కమిటీకి 2-3 జిల్లాలు వండర్ఫుల్ వర్క్షాప్ మీకు దాంతో సహా మన కాంగ్రెస్ నాయకులు కూడా దీనికి కూడా వర్క్షాప్. మీకే అవగాహన లేదు, మీరు ఇక పబ్లిక్ ఏం చెప్తారు. అందు గురించి ఆఫీసర్లు కలెక్టర్కి ఏం చెప్పినామంటే ఫస్ట్ మామూలు ట్రైనింగ్ ఇయ్యి, దేంట్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారో దేంట్లో ఎలిజిబిలిటీ ఎదుగుతారు. అది వచ్చే మనకు మీకే తెలవనప్పుడు మీరు ఇంకోటి ఏం పెట్టారు. तो इसके लिए हम चाह रहे कि 2-3 दिन में मैं कमिश्नर से डेट फिक्स करता हूँ, फुल डे लंच लगा के चिकन की बिरयानी लगा के आप लोगों को अच्छा ट्रेनिंग देंगे कि कहाँ पे काम మీకు తెలుసు. అప్పుడు సీనియర్ కార్పొరేటర్స్ ఉన్నారు, మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరికీ తెలుసు ఎక్కడ సమస్యలు మనం ఉంది. నేను రత్నాకర్ కూడా అప్పుడే మీటింగ్లో నాకు చెట్టు తెచ్చిచ్చాడు. రత్నాకర్ గారు 10 లేదు కానీ లేకుండా అన్ని వస్తువులు మొత్తం దానితో నాకు బరాబర్ అందిస్తారు. దాంట్లో చెప్పిండు అభయ హస్తం కాలేజీ. అభయ హస్తం కాలేజీలో 500 కూర్చోబెడతాం. మీకు ఈ గది నుంచి అక్కడే పోయి కూర్చోబెడతాం. ఏముంది అన్న అంటారు, అలా అందరూ కూర్చుంటారు. చేసే పని మంచిగా ఉంది. మీ ఏ బాగుంటుందా సీఎం మినిస్టర్ గానే పోతుంది ఏంటంటే స్క్రూటినీ, ఇది వాస్తవమా కాదా అంతవరకే. వాళ్ళని శాంక్షన్ కూడా లేదు. ఫస్ట్ టైం ఇది శాంక్షన్ కూడా అంతా ఇందిరమ్మ కమిటీ సభ్యులని అండ్ ఇప్పుడు మహేష్ గౌడ్ అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మా చేతిలో ఉన్నాయి. మీరు వాడుకోవాలి, ఎట్లా వాడుకుంటారో మీరు వాడుకోండి. మీకు కుసంది లేదు నాయకులకు. ఫస్ట్ వస్తే మేము వస్తే ఇది చెప్పి వెళ్ళిపోతున్నారు ఫామ్స్ ఇక్కడ. ఇప్పుడు వెలుగారు ఫామ్స్ మీరు వాళ్ళకి అందరికీ పంపకండి. ఇందిరమ్మ కమిటీ నుంచి ఎన్ని వస్తే పెట్టండి. నేను వాళ్ళకు ఒక లెటర్ రాసి కమిషనర్తో సహా మన కమిటీ ఉంది కదా వాళ్ళకు ఒక స్పెషల్ టీమ్ ఫోకస్ చేస్తున్నాం, దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు పోయి దానికి చేసుకొచ్చినాక ఇన్ఛార్జ్ మినిస్టర్గా పంపిస్తారు. దాంట్లో మీరు ఒక్కొక్క చోట ఉంది సమస్య. నేను ఒకటే సమస్య అని కాదు, ఒక్కొక్క వాటి ఒక్కొక్క సమస్య ఉంది. ఎట్లా చేసి 3,500 ఇల్లు కట్టాలి. ఎట్లా కడదాం ఆలోచన లేదు. మీరు లెటర్ రాయండి నాకు, సార్ మా గల్లీలో ఇట్లా కాదు ఇట్లా ఉంది సమస్య. మా దగ్గర మా గల్లీలో కొంచెం భూమి ఉండదు, కానీ మా దగ్గర ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకో చోట మనం అభయాస్తం కాలనీ అన్నారు, లేకుంటే కొత్త కాలనీ కట్టేటప్పుడు అక్కడికి షిఫ్ట్ చేస్తాం మేము. మా దగ్గర ఇక్కడ లిస్ట్ అని ఇందిరమ్మ కమిటీ, మీ సీనియర్ నాయకులు, సీనియర్ కార్పొరేటర్స్, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు సంతకాలు పెట్టి
నూడా చైర్మన్ గారికి ఇవ్వండి. ఎందుకంటే నేను 2 స్థానిక ఉన్నాయి. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనకు నూడా ఉంది, ఆఫీస్ ఉంది, అక్కడ మీకు ఇస్తా పోతే మళ్ళీ దానికి నేను ఒక కవరింగ్ లెటర్ రాసి మళ్ళీ దానికి ప్రాసెస్ చేసి క్లాస్కు చైర్మన్ నుంచి తీసుకొస్తాం. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నుంచి ఫుల్ ప్లేస్గా తీసుకొస్తాం. ఇల్లు లేదంటే మనిషి అని ఎట్లా అయిపోతుంది. 3500 ఇల్లు ఉంటే కేవలం 752 శాంక్షన్ వచ్చినాయి. చెరువు అయింది ఒకటి. ఈ వెరీ అన్ఫార్చునేట్ నాకు అట్లా కనిపించినందుకు నేను నిన్న చాలా బాధపడ్డా. మనం చాలా వెనుక ఉన్నాం. దీంతో మీ తమ్ము చూపింది, లేకుంటే ఎలక్షన్ మీరు కష్టం. లాస్ట్ టైం 2 కార్యక్రమాలు వచ్చినాయి. మరి అట్లా కాకుండా ఈసారి మున్సిపల్ రావాలంటే మీకు కూడా కష్టపడితేనే పేరు వస్తుంది. మా అభిప్రాయం గడ్డ పడ్డం మేము గవర్నమెంట్ వచ్చేది. ఇప్పుడు మీది నేనేమి ఇస్తాను, నేను కానీ మా ఇంట్లో కానీ మేము టికెట్ ఇస్తాం, ప్రజలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రజలు ఓట్లేసిన వాళ్ళు, ప్రజలు గెలిపించిన వాళ్ళు, ప్రజలు వాళ్ళు కూడా మీరు పబ్లిక్ గా సపోర్ట్ మీరేంటో మేము జ్ఞానేందు లాంటి చేస్తారా? కానీ వాళ్ళ సపోర్ట్ కావాలా, గల్లీ సపోర్ట్ కావాలా, గల్లీ వాళ్ళతో కలుసుకుంటండి. ఉంటే సార్ మీరు మహిళా కాంగ్రెస్ చాలా తక్కువ ఉన్నారు. 50% సీట్ మహిళలకు ఉన్నారు. యానికి ఇస్తారా టికెట్? అప్పుడప్పుడు టికెట్ రెడీమేడ్ ఇస్తారా? కొంచెం మన అనుభవం ఉందా? మహిళగా మా సోదరి వాళ్ళకు వాళ్ళని కూడా మెయిన్ ఫీల్డ్ తీసుకొచ్చి వాళ్ళకు ప్రోత్సహించండి, మీకు ఇస్తామని. అలాగే రాజ్య వికాస్ ఇది ఇంత ఇంద్రమ్మ రాజ్య వికాస్ ఇప్పుడు 50,000 నుంచి 1,00,000 వరకు శాంక్షన్ అవ్వడానికి ఇస్తారు. వాళ్ళకు అది లేదు. మన సివిల్ వాళ్ళకు లేదు, సివిల్ దాని పైన ఉన్న సివిల్ ఉంది. ఇంకోటి కూడా నాకు అడిగే ఒక ఆప్షన్ 3 లక్షలు 4 లక్షలు పెట్టినలు మళ్ళీ కిందికి వచ్చి తక్కువైనా పర్వాలేదు అని స్కీమ్ చేంజ్ చేస్తే కూడా రేపటి ఇయర్ నుంచి మీకు అవకాశం ఇస్తాను. అది మీరు డైరెక్ట్గా మాకు సబ్మిట్ చేయండి. లేకుంటే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ సబ్మిట్ చేస్తే అది మాకు పంపుతారు, మేము హెచ్ఆర్ తెలుస్తుంది. దాంట్లో కూడా రిలాక్సేషన్ ఇస్తున్నాం. టైంలో మీరు డైరెక్ట్గా చాలా నాకు ఇచ్చినారు అట్లా చేసుకుంటారు. దాంతో సహా చాలా మందికి అలా బ్యాంక్ లోన్లతో కొన్ని అలా కష్టాలు ఉన్నాయి. అవి క్యాబినెట్ మీటింగ్లో చాలా కష్టాలు అందుకు దూరం చేస్తారు. ఎందుకంటే పిల్లగాడు పుట్టగానే ఉడుకుమంటే ఉంటాడా? ఈ స్కీమ్ అనౌన్స్ చేస్తే కొన్ని రియాలిటీ ముందుకు వస్తుంది. ప్రాక్టికల్ కష్టాలు మనకు తెలుస్తుంది కాబట్టి ప్రాక్టికల్ కష్టాలు ఎట్లా వస్తాయో అక్కడ తొలగించుకుంటా మేము సాఫ్గా పోయినట్టు చేస్తాం. దానికి కూడా రాజ్య వికాస్లో కూడా మనం చాలా వెనుక ఉన్నాం. కొన్ని చోట అప్లికేషన్నే వస్తారు, మనం పెట్టుకోలేదు. పెట్టిన అంతా 4 లక్షలు పెట్టుకున్నారు. 4 లక్షలు మనకి రా ఏం మన కొట్ట కూడా ఫిల్ కాలే. మనకి ఏం టార్గెట్ ఇచ్చేదో 30% అక్కడనే ఉంది కోట. దీనికి ఏం లేదు. కింది లెవెల్లో అందు గురించి ఇప్పుడు సెకండ్ వరకు 50,000 1,00,000 వరకే ఇప్పుడు మేము సర్టిఫికేట్ తీసుకుని నేనే ఆపేసినాం. జూన్ తర్వాత అది ఇంకా కొన్ని నిబంధనలు తగ్గించి సాఫీగా పోయేగా అది చేస్తా ఉంటుంది. తర్వాత ఇప్పుడు తిరుపతి గారు చెప్పినారు, మనం 100 స్కీమ్ తీసుకొచ్చి ప్రజల్లో పోకుండా మనం నష్టపోతున్నాం. ఇప్పుడు నిజంగా మా మీనాక్షి నటరాజన్ గారు మరి అక్కడ పైన అడిగేనాడు రాహుల్ గాంధీ గారు మంచి ఆలోచన పెట్టి పబ్లిక్ లో పోవాలా కాంగ్రెస్ పార్టీ. ఏదైనా బాధలు ఉంటే చెప్పుకుంటారు, మా మీద కోపం ఉంటే కడుపుంతా సాఫ్ చేసుకుంటారు. అదే ఇతరులు ఇంకా గుస్సా కలిగి కథం కట్టడం వల్ల చక్కగా చెప్తారు. కాంగ్రెస్ ఎక్కడ పోదు పెట్టదు, మన పార్టీ మనకే. కానీ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఈ ప్లాట్ఫామ్లో అందరు జమ అయి మీ సమస్యలు మాకు మీకు డిఫరెన్సెస్ ఎక్కడ వస్తున్నాయి, సమస్యలు నాయకులకు మీకు గవర్నమెంట్ మధ్యలో కార్యకర్తలకు అది మంచి అవకాశం ఇచ్చినందుకు మా తిరుపతి గారు మా ఫీలింగ్ కూడా మీ ఆర్గనైజేషన్ మా మహేష్ గౌడ్ గారితో సహా మేడం మీనాక్షి నటరాజన్ కూడా షేర్ చేయండి. ఇట్లా నిజామాబాద్ ప్రజల ఆలోచన. ధన్యవాదాలు. సపోర్ట్లకు మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ గౌడ్ గారికి మంచి
ఎంటర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లా కలుసుకొని మాట్లాడే అవకాశాలు లేకుంటే మేము గురు వస్తున్నాం మీరు కట్ చేసిన గురు వెళ్ళిపోతాం. మీరేమో ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడి మీ బాధలు ఇదే మాకు కూడా కొంత అనుభవం అవుతున్నది. ఎక్కడ మేము తీసుకొస్తున్నాం మీకు, ఎక్కడ మా దగ్గర పొరపాటు జరుగుతుందో రెక్టిఫై చేసుకుంటాం. మీరు కూడా రెక్టిఫై చేసుకోండి. ఇవాళ నుంచి ప్రతిజ్ఞ తీసుకోండి. డైలీ మీరు ప్రజల్లో పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఆ మాటలతో తింటారు. అయితేనే టికెట్లు వస్తాయి. టికెట్ అంతా ఈజీ కాదు. సర్వే పెడతాం. సర్వేలో వచ్చినాక డెఫినెట్గా అన్ని విధంగా సాయం చేస్తాను. నేను పర్సనల్గా చేస్తాను, పార్టీ చేస్తాను. పర్సనల్గా చేస్తా, పార్టీ చేస్తా. ఇంటికి మీ గురించి ప్రచారం చేసి ఓట్ల పిచ్చం అడుగుతాం. కానీ దాని దగ్గర మీరు చేయకుండా పోస్టింగ్ చేసి ఆహా ఊపు అంటే అంతవరకే. పని చేసే వాళ్ళకి గుర్తింపు ఉంది. ఓన్లీ లీడర్ వచ్చినాడు ఓహో అనేటోళ్ళకు నేను చిన్నప్పటి నుంచి వచ్చినా. ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పెట్టి వచ్చిన. ఈ జిల్లా కాంగ్రెస్ 4 సంవత్సరాలు ఉన్న జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా. ఇదే ఫోటో అదే అంటున్నాను కదా. నేను ఈ జిల్లాలో వచ్చాను. మీరు రాజకీయంలో వచ్చిందంటే వెళ్తారు. అది కూడా 24 క్యారెట్ గోల్డ్. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ నుంచి ఇప్పటి వరకు మేము 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇక్కడ మంత్రిగా చూడండి ఏ పార్టీ ఉన్నది అది కాదు. కేసీఆర్ ఇంటికి వచ్చినా, కేటీఆర్ ఇచ్చినా, హరీశ్వరరావు అన్నా కానీ ఒక్కసారి కూడా లాలించబడలే. లాలిస్తూనే కాదు. కామర్జీ నిజామాబాద్కు చెప్పిందంటే మీ యొక్క భరోసా మీద నిజామాబాద్కి వచ్చిన కష్టపడ్డారు. కొంచెం ముందు వస్తూ ఉంటే ఇంకా కొంచెం మనకు చూస్తుండే. అలాగే మా తాయడపై వాళ్ళు కానీ గతంలో నిజామాబాద్ పట్టుకొని మహేష్ కూడా ఉన్నా వాళ్ళు కూడా హైకమాండ్ ఇచ్చిందని నాకు స్వాగతం చెప్పి నా ఎమ్మట రాత్రి పగలు ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ తెలియనందుకు మరొకసారి సీనియర్ జూనియర్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరికీ మన జరిగిన అదే పార్లమెంట్ ఎలక్షన్లో తిరుపతి వాళ్ళు చాలా వెనుక ఉండే. పార్లమెంట్ అమ్మ బీజేపీ ఆరున్నర బీజేపీ 60 మీద 20,000 ఓట్లు మెజారిటీ ఇస్తారు. నాకు వచ్చిన ఓట్ల మీద 30,000 మెజారిటీ పెరుగుతాను. ఇక భయపడకుండా బీజేపీ ఆడున్నాడు. 60 లాంటి సంత పెద్ద నాయకుడు కెడి శ్రీనివాస్ కొడుకు మీద మనం రూపాయి ఖర్చు పెడితే ఛాయ్ తాగిపోయి నేను ఒక దినం బిర్యానీ తీపిస్తే జీవన్ రెడ్డి అర్థం చెప్పి వెయ్యాలనేసి బిర్యానీ బంద్ అన్నాడు. ఆ బిర్యానీ బంద్ అయితే నేను తిరిగినా. నేను మంచిగా బ్రేక్ఫాస్ట్ కిచిడితోని రాత్రి కిచిడి కీమా బిర్యానీతో ఓడిస్తా. సంఘ భవనాలకు అడిగిన వాళ్ళకి సంఘ భవనాలు ఇస్తున్నా. 20, 10, 30 లక్షల రూపాయలు ఇస్తున్నా. ఇంకా ఇస్తా. మీరు అది కూడా ఆచాం. కానీ ఆ గల్లీ మీరు తీసుకురావాలా. గల్లీలో నాకు భరోసా ఇవ్వాలా. నేను గల్లీ వాళ్ళకి చెప్తా అదే బాబు ఇక పేరు చెప్పా XYZ ఈయనకి గెలిపిస్తే నువ్వు 20 అడిగినా కదా. మొన్న ఆయన చెప్పి నాకు కోపీ వాళ్ళు కోపీ తీసుకొచ్చి 20 లక్షలు మున్నట్టు అప్పుడు బాబు నన్ను ముంచేది కానీ పర్వాలేదు మా వాడిని గెలిపి 10 లక్షలు ఇవ్వ తీసుకో కానీ ఇంకా 20 లక్షలు ఇస్తా గెలిపించినాడు. అట్లా మీ వాళ్ళకి కూడా చెప్పిన అందరికీ అడిగిన మా చిన్నవాడు శరత్ 20 లక్షలు ఇచ్చిన ఆడపిల్లలు రాజమంటారు. ఇవాళ నుంచి ఒక మనిషిని పెట్టుకుని లేకుంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక ఆఫీసర్కి అపాయింట్ చేస్తా. ఈ డివిజన్ ప్రెసిడెంట్ ఫిర్రే నేను అఫీషియల్ కూడా తెప్పించుకుంటా. అధికారం ఉంది. घूमेंगे वो के हाथ उठाओ भाई सब घूमेंगे ना अपने अपने डिवीजन सब घूमेंगे ना आवाज बोलो शबीर भाई हम वादा करते हैं बोलो ठीक है भैया तुम्हारे पास से मेरे पास से नहीं है మీ గురించి మీకు గెలిపే వాళ్ళనే ఇంత పెద్ద మాట్లాడుతున్నాం. మహిళలమ్మ ఇంకా 50% కానీ మన ఎలక్షన్లో ఫ్యామిలీ మా కామారెడ్డి లేడీస్ ఏ గల్లీలో కూడా మహిళలు వచ్చి నా పూలదండ వేసి షాల్వా వేసి మైక్ పెట్టుకుని మాట్లాడాడు. సభ్యులన్నా అంటే ఎవరు 100 గుళ్ళు మా కామారెడ్డిలో కట్టించాను. మా అన్న
ముస్లిం మా చదువుపై నా పెళ్లికి వచ్చిండు, మా అక్క పెళ్లికి వచ్చింది. మరి ఒట్టిగానే కాదు, ప్రతి వాడు ఈ ఏరియా వార్డులో మా అబ్జర్వర్ కష్టపడ్డారు, మా మండల ప్రెసిడెంట్, మా టౌన్ ప్రెసిడెంట్ అండ్ మా డివిజన్ ప్రెసిడెంట్ కష్టపడి దీనికి రిజల్ట్ వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.